ఇజ్రాయెల్ గురించి ఒక్క మాట ఏమన్నా అంటే మన భారతీయులకి కోపం వస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుందని అందరికీ తెలుసు. ఇరాన్ ఇజ్రాయెల్ మీద హైపర్సోనిక్ మిజైల్స్ వేసి ఇజ్రాయెల్ ని చాలా పెద్ద దెబ్బతీసింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం అక్కడున్న ప్రజలకు ఏం చెప్పిందంటే ఇజ్రాయెల్లో ఉన్న అందరూ కూడా బాంబులు పడే సమయానికి బంకర్లోకి వెళ్లి దాక్కోండి అని చెప్పింది. ఇజ్రాయెల్ చాలా మంది తమ ఇంటి కిందే బంకర్లు తయారు చేసుకుంటారు కాబట్టి చాలా మంది అందులో వెళ్లిపోతారు. అలాగే అక్కడున్న సామాన్య ప్రజలకు కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వమే బంకర్లు కట్టిస్తుంది. ఈ బంకర్లోకి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా ప్రజల్ని కూడా చాలా మందిని ఇజ్రాయెల్ ప్రభుత్వం లోపలికి రానిచ్చారు. కానీ ఈ ఇజ్రాయెల్లో పనిచేసే ఇండియా, పాకిస్తాన్, థాయిలాండ్, ఫిలిప్స్ లాంటి థర్డ్ క్లాస్ కంట్రీ ప్రజల్ని ఆ బంకర్ లోపలికి వాళ్ళు రానివ్వట్లేదు. మరి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వాళ్ళని రానిచ్చారు కదా, మమ్మల్ని ఎందుకు రానివ్వట్లేదు అని అడిగితే ఈ బంకర్లు మా ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే, మీరు ఎక్కడైనా వెళ్ళిపోండి అని అంటున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. ఇంకెక్కడికి వెళ్తాం, మేము చచ్చిపోవాలని అడిగితే చస్తే సావండి, మేము ఇజ్రాయెల్ వాళ్ళం, ఇది మా దేశం అని అంటున్నారు. అంతే కదా, ఎవరి దేశం వాళ్ళది, ముందు ప్రిఫరెన్స్ వాళ్ళకే కదా. 1వ శతాబ్దంలో మహారాష్ట్ర ప్రాంతంలో యూదులు వస్తున్నటువంటి ఒక ప్రమాదం జరిగి అందులో ఉన్నటువంటి ప్రజల్ని చాలా మందిని మన ఇండియన్సే కాపాడారు. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు మన ఇండియాలోనే సెటిల్ అయిపోయారు. అందరికీ ఆధార్ కార్డు ఇచ్చి నెల నెల బియ్యం, పంచదార కూడా ఇస్తున్నాం. 4వ శతాబ్దంలో కూడా చాలా మంది యూదులు మన కేరళకు వచ్చారు. కేరళలో వాళ్ళందరూ కూడా సెటిల్ అయిపోయి మల్బర్ యూదులు అనే పేరుతో సెటిల్ అయ్యారు. 18వ శతాబ్దంలో కూడా ఇరాక్, సిరియా, బర్షా, యమన్ లాంటి దేశాల నుండి యూదులు మన ఇండియాకి వచ్చారు. ఎందుకంటే ఇండియా చాలా సేఫెస్ట్ కంట్రీ అని వాళ్ళ అభిప్రాయం. అందుకే అందరూ ఇక్కడే ఉండిపోయారు. ఇలా మన భారతదేశంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా మనం చక్కగా చూసుకున్నాం. వాళ్ళకి మనం కష్టం రాకుండా చూసుకున్నాం. వాళ్ళకి మనం కష్టపెట్టాం అనే ఒక మచ్చ కూడా మన భారతీయులకి ఈనాటికి కూడా లేదు. కానీ ఈరోజు ఇజ్రాయెల్లో యుద్ధం సమయంలో మన ఇండియన్స్ని చస్తే చావాలని బంకర్లోకి రానివ్వకుండా బయటికి నెట్టేస్తున్నారు. కానీ ఈ బంకర్లలో డ్యాన్సులు వేసుకునేటువంటి స్పేస్ ఉన్నా కూడా మన ఇండియన్స్ని రానివ్వట్లేదు. ఎవడు ఎన్నైనా వాగని, కానీ ఇజ్రాయెల్, ఇండియా ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఇజ్రాయెల్లో యోధులంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇజ్రాయెల్లో పనిచేస్తున్న హిందూ వ్యక్తి ఆ ప్రార్థన చేస్తున్న వ్యక్తిని చూసి అక్కడికి వచ్చాడు. అప్పటికే అక్కడున్న కొంతమంది అతన్ని బయటికి వెళ్ళిపోమని చెప్పారు. అయినా మన భారతీయుడైన హిందూ వ్యక్తి అక్కడ ప్రార్థన చేస్తున్న ఇజ్రాయెల్ పూజారి, అదే మాస్టర్, ఫాదర్, ఇమాం, మత గురు ఏదో ఇటు అనుకోండి, అతని కాళ్లపై పడి నమస్కరించడానికి ప్రయత్నించాడు. వెంటనే ఆ మత గురు భయంతో పక్కకి జరిగిపోయాడు. ఇజ్రాయెల్ పౌరుడైన జేవిష్ మతానికి చెందిన ఒక వ్యక్తి మన భారతీయుడైనటువంటి హిందూ వ్యక్తిని ముడ్డిపైకే కాళ్లతో తన్నాడు. జోవిష్ వాళ్ళంతే గర్వంగా ఉంటారు. ప్రపంచంలో మేమే తెలివైన వాళ్ళు, అందమైన వాళ్ళు, మిగతా వాళ్ళంతా కూడా తెలివి తక్కువైన వాళ్ళు, బుద్ధి తక్కువైన వాళ్ళని అనుకుంటారు. నిజానికి ప్రపంచంలో ఎక్కువ వస్తువుని ఇన్వెంట్ చేసిన శాస్త్రవేత్తలు గానీ, ఎక్కువ బిజినెస్ పెట్టినటువంటి బిజినెస్ మ్యాన్స్ కానీ, ఎక్కువ సినిమా నటులు కూడా, వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ దేశానికి చెందిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. అయినా సరే ఎవడు ఎన్నైనా వాగ్ని, ఇజ్రాయెల్, ఇండియా ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. జై ఇజ్రాయెల్, జై భారత్. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి.